హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టాను, కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్. వీడియోస్ పెడుతూ ఉంటాను, చూస్తూ ఉండండి. నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ మీ ముందుకి వంకాయ కర్రీతో వచ్చేస్తున్నాను. వంకాయ కర్రీ అందరికీ తెలిసిందే. నేను చెప్పినట్టుగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంది కర్రీ మాత్రం. దానికి నేను మసాలాకి ఫస్ట్ వేరుశెనగ గుళ్ళు కొంచెం అండ్ జీడిపప్పు ఆయిల్ లేకుండా ఫ్రై చేసుకుంటున్నాను. కొంచెం అవన్నీ కూడా మంచిగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయ్యాక వాటిని మిక్సీలో కొంచెం పేస్ట్లా చేసుకుందాం. వాటితో పాటు కొంచెం అల్లం అండ్ వెల్లుల్లి, ఈ 4 కలిపి మొత్తం అన్నీ కూడా ఒక పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇదే మసాలా మనకి వంకాయ కర్రీలోకి. వేరుశెనగ గుళ్ళు, జీడిపప్పు, అల్లం, వెల్లుల్లి, ఈ 4 కూడా మెత్తగా పేస్ట్ చేసుకోండి. పేస్ట్ చేసుకుంటే అదే మనకి వంకాయ కర్రీలోకి ఇప్పుడు మసాలా అన్నమాట. ఇదంతా కూడా మంచిగా మిక్సీ పట్టేసుకుందాం. వీడియోస్ చూస్తూ ఉండండి, లైక్ చేయండి ప్లీజ్, సపోర్ట్ చేయండి. కొత్తగా ఛానల్ పెట్టాను, సో మీరు చూస్తేనే నా వీడియోస్కి కొంచెం మంచిగా ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ కొంచెం ఆయిల్ పోసుకుందాం, కర్రీ స్టార్ట్ చేద్దాం. ఆయిల్ అంతా బాగా వేడెక్కాక ఆనియన్స్ తాలింపులు వేసుకుందాం. ఫస్ట్ కొంచెం తాలింపులు కొంచెం దోరగా ఫ్రై అవ్వాలి. ఈ తాలింపులు కొంచెం దోరగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు మనం వంకాయ కర్రీలో చాలా రకాలు ఉంటాయి కదా ఫ్రెండ్స్. ఒక వంకాయతోనే మనం అనేక రకాలైన డిఫరెంట్ కర్రీస్, వెరైటీస్ మనం చేసుకోవచ్చు. ప్రతి వంకాయ కర్రీలో కూడా మనకి వేరుశెనగ గుళ్ళు అనేది కొంచెం అవి ఫ్రై చేసి కొంచెం పేస్ట్ లాగా వేసుకుంటే మనకి చాలా టేస్ట్ వస్తుంది. వంకాయ కర్రీ గుత్తి వంకాయ కర్రీలో కూడా వేస్తారు కదా, జీడిపప్పు కానీ వేరుశెనగ గుళ్ళు కానీ, ఆ పేస్ట్ అనేది మనకి కర్రీకి చాలా టేస్ట్ని తీసుకొస్తుంది అన్నమాట. అందుకే నేను ఈ వేరుశెనగ గుళ్ళు, జీడిపప్పు, అల్లం, వెల్లుల్లి పేస్ట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు కొంచెం ఆనియన్స్ కూడా వేసుకుందాం. ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలి. ఛానల్ పెట్టాక చాలా వీడియోస్ పోస్ట్ చేశాను, వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోలేదు. కొంచెం సపోర్ట్ చేయండి, కొత్తగా ఛానల్ పెట్టాను. ఎక్కువగా కుకింగ్ వీడియోసే నేను పోస్ట్ చేస్తూ ఉంటాను, ఎందుకంటే నేను ఇంక ఇంట్లోనే ఉంటాను కాబట్టి ఇంక ఈ కుకింగ్తోనే నేను ఛానల్ని రన్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ ఆనియన్స్ అంతా బాగా ఫ్రై అవ్వాలి ఫ్రెండ్స్. ఈ ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయాక ఇప్పుడు మంచిగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని వేసుకుందాము. వంకాయ ముక్కలన్నీ వేసేసాక అవంతా బాగా కలపాలి. వంకాయ ముక్కలు కూడా కొంచెం బాగా ఫ్రై అవ్వాలి. ఛానల్ పెట్టి ఇంకా 1 మంత్ కూడా అవ్వలేదు ఫ్రెండ్స్. చాలా వీడియోస్ పెడుతున్నాను, రోజు పెడుతున్నాను వీడియోస్. చూస్తున్నారు చాలామంది కానీ ఎవరు లైక్ చేయట్లేదు అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయట్లేదు. కొంచెం సపోర్ట్ చేయండి. మీరందరూ సపోర్ట్ చేస్తేనే నేను అలా ముందుకు వెళ్ళగలను, ఇంకా నాకు ఇంట్రెస్ట్ వస్తుంది. చాలామంది రన్ చేస్తున్నారు యూట్యూబ్ ఛానల్స్, చాలామంది కొత్తగా కూడా స్టార్ట్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలామందికి లైక్స్ రావు, అలాగే సబ్స్క్రైబర్స్ రారు. కానీ నేను ఇప్పుడిప్పుడు అన్నీ నేర్చుకుంటున్నాను. ఈ వీడియోస్ అనేవి అసలు ఎలా ఎడిట్ చేసుకోవాలి, ఎలా అప్లోడ్ చేయాలి అన్నీ ఇప్పుడిప్పుడే నేర్చుకుంటూ ఉన్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు వంకాయ ముక్కలన్నీ బాగా ఫ్రై అయిపోయినాయి కదా, ఇప్పుడు అందులోకి కొంచెం మనకి టేస్ట్కి తగినంత కారం వేసుకుందాము. ఒక 2 స్పూన్స్ కారం వేసాను. ఇవంతా బాగా ఫ్రై అయ్యేలాగా కలపాలి. కొంచెం బాగా ఒక 5 మినిట్స్ అలా మగ్గుతూ ఉంటే వంకాయ ఈజీగానే అయిపోతుంది కదా ఫ్రెండ్స్, చాలా తొందరగా కుక్ అయిపోతుంది వంకాయ.
మనం ఇలాగైనా తీసేసుకోవచ్చు. అండ్ నేను కొంచెం ఇప్పుడు గరం మసాలా కూడా వేసాను. అది ఇంట్లో దంచుకున్నదే, అప్పటికప్పుడు దంచాను. అదేంటంటే కొంచెం ధనియాలు, జీలకర్ర, మిరియాలు అవి కూడా కొంచెం ఆయిల్ లేకుండా ఫ్రై చేసుకొని అప్పటికప్పుడు దంచి వేసాను ఫ్రెండ్స్. అలా వేయడం వల్లనే టేస్ట్ వస్తుంది. అండ్ ఇప్పుడు మనం ఏదైతే పేస్ట్ మనం చేసి పెట్టుకున్నామో మిక్సీలో, ఆ పేస్ట్ కూడా మనం ఈ కర్రీలో వేసేసుకుందాం. దీనివల్లనే మనకి ఈ కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది. అలాగే కర్రీ కూడా గ్రేవీ లాగా ఉంటుందన్నమాట. ఫ్రై కాదు, ఇది గ్రేవీ టైప్ కర్రీ అన్నమాట. మనకి గుత్తి వంకాయ కర్రీలో ఎలా అయితే గ్రేవీ వస్తుందో ఇందులో కూడా అలాగే గ్రేవీ వస్తుంది. చాలా చిక్కగా థిక్గా వస్తుందన్నమాట. ఈ పేస్ట్ మొత్తం ఇందులో వేసేసి, ఇప్పుడు ఆ పేస్ట్ మొత్తం వేసేసి కొంచెం వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకున్నాక అది ఒక 5 minutes ఉడకాలన్నమాట. అదంతా కూడా ఆ మసాలా అంతా కూడా వంకాయ ముక్కలకి పట్టేలాగా ఉడకాలి. లాస్ట్లో కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే అయిపోయినట్టే ఫ్రెండ్స్. వంకాయ మసాలా కర్రీ చాలా టేస్ట్గా ఉంది, చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి నేను చెప్పినట్లుగా. అసలు ఎలా ఉంది ఏంటి, ట్రై చేస్తే కనుక కామెంట్ చేయండి ఎలా ఉంది ఏంటి అని. మీరు కామెంట్స్ పెడితేనే నాకు తెలుస్తుంది మీరు అసలు నా ఛానల్ చూస్తున్నారా లేదా, వీడియోస్ చూస్తున్నారా లేదా అని నాకు తెలియాలి. కాబట్టి మీరు ఖచ్చితంగా ఏదో ఒక కామెంట్ చేయండి ప్లీజ్. వీడియో నచ్చితే కనుక లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి. మా హస్బెండ్కి పెట్టేశాను, తిన్నారు, చాలా బాగుందన్నారు. నేను కూడా తిన్నాను, చాలా టేస్ట్గా ఉంది. మీరు కూడా ఇలా ట్రై చేయండి, ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.